హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ డిజైన్గా నేను కుందన్స్తోని ఇలా మనకు ఇది థ్రెడ్ ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే కోహినూర్ దారం అనే థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్తో నేను సింపుల్గా వర్క్ చేశాను. చూడండి, మనకు సింపుల్గా వర్క్ కావాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ చాలా బాగుంటుంది, అందుకే సింపుల్గా వేశాను. ఇప్పుడు నేను రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. మామూలు చిన్న సైజ్ బ్లౌజ్ ఇది, 18 ఇంచెస్ బ్లౌజ్ ఇది. నేను ఇప్పుడు చెస్ట్ లూజు ఇప్పుడు 18 పెట్టుకున్నాను. ఇదిగోండి, షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాను, 5 పెట్టాను. చంక భాగం కూడా అంతే పెట్టాను, 5 ఇంచెస్. ఇదిగోండి, 5 ఇంచెస్తో చంక భాగం కట్ చేస్తున్నాను. షోల్డర్ కూడా 10 ఇంచెస్ అంటే 5 ఇంచెస్. ఇక్కడ మనకు నెక్కు 2 ఇంచెస్ వదిలిపెట్టేసా. 3 ఇంచెస్ ఉంది ఇక్కడ, 2 ఇంచెస్ నెక్కు వదిలిపెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 9 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ 9 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చంక భాగం కట్ చేస్తున్నాను. ఇక మనకి ఇలా రౌండ్ నెక్ కట్ చేశాను కదా. ఇక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇదంతాను దీనికి లైనింగ్ వేసుకుని, ఇది థ్రెడ్ ఉంది కదండి, కోహినూర్ దారం అంటారు. ఇది కోహినూర్ దారం మనకు షాప్లో దొరుకుతుంది, మనకు టైలరింగ్ మెటీరియల్ షాప్లో కానీ ఇంకా వేరే షాప్లో కానీ దొరుకుతుంది. ఇది మనకు వచ్చేసి 5 రూపీస్కి ఈచ్ వన్ ఉంటుంది. నేను ఇది మల్టీ కలర్ తీసుకున్నాను. ఇది పింక్ అండ్ కొంచెం బేబీ పింక్ కలరు, డార్క్ పింక్ కలర్ రెండు కలిపి ఉంది దారం. ఇది మామూలుగా మనము ఇది బాబిన్కి ఇలా చుట్టుకుంటే సరిపోతుంది, చేతితో చుట్టుకోవాలండి ఇది. ఆ తర్వాత ఇప్పుడు నేను 1 ఇంచుకి ఒకటి నేను ఇలా లైన్స్ పెడుతున్నాను, చిన్న చిన్న లైన్స్. అంటే మనకి ఈక్వల్గా రావాలని 1 ఇంచుతో ఇలా అన్నీ వేసుకున్నాను, మార్కింగ్స్ అన్నీను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా. ఇలా వేసుకొని మనం డబుల్ వేసుకుంటే మనకి ఇటువైపు ప్రింట్ వస్తుంది. అంటే సేమ్ రెండు మనకు ఒకటే మాదిరిగా వస్తాయి, అటు ఇటు ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సరిగ్గా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇదిగో చూడండి, దీనిపైన మనకు గట్టిగా వేసుకుంటే సరిపోతుంది. గట్టిగా ఒకసారి మళ్ళీ ఒకసారి మార్కింగ్ వేసుకుంటే మనకి ఈక్వల్ వచ్చేస్తుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇక దీనికి మనము ఇప్పుడు ఇదిగో స్టిచ్చింగ్ చేస్తున్నానండి. లైనింగ్ వేసుకోవాలి, లైనింగ్ పైన మనం స్టిచ్చింగ్ చేయాలి. అయితే నేను ఫస్ట్ ఒకసారి చూస్తున్నాను ఇలా వస్తుందనేది, సరిగ్గా రావడం లేదు. ఎందుకంటే ఇది సింగిల్ పీస్కు సరిగ్గా రావడం లేదు, అందుకే మళ్ళీ లైనింగ్ జాయింట్ చేశాను. నేను దీనికి లైనింగ్ జాయింట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేశాను. ఇదిగోండి, లైనింగ్ జాయింట్ చేశాను. మళ్ళీ మనకు పెన్సిల్తో నేను ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఈ థ్రెడ్తోని మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి, లైనింగ్ తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇది లైనింగ్ పై నుంచి మనం పై వరుస స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎందుకంటే కింద బాబిన్లో మనం కోహినూర్ దారం అని థ్రెడ్ పెట్టాం కదా, అందుకని మన కింది వైపు మనకు లావుగా వస్తుంది ఈ స్టిచ్చింగ్. అందుకని ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇలా అంతా స్టిచ్చింగ్ అంతా వస్తుంది. అయితే నేను ఒకటి ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఒక లైన్ ఏమో 1.5 ఇంచు, ఒక లైన్ ఏమో 1 ఇంచు పెట్టుకున్నాను. ఇక్కడ అన్నీ మనకు అన్ని దారాలని ఏటు లేకుండా కట్ చేసుకోవాలి. మనకి ఏం దారం పోగులు ఏం కనిపించకుండా ఇలా అన్నీ క్లీన్గా కట్ చేసుకుంటే మనకి చూడడానికి చక్కగా ఉంటుంది కదా. అందుకోసం ఇవన్నీ క్లీన్గా కట్ చేసుకున్నాను. ఇదిగో ఆ తర్వాత పైపింగ్ వేసుకున్నాను. దీనికి మామూలుగా పింక్ కలర్ దాంతో నేను పైపింగ్ వేశాను. ఈ పైపింగ్ అంతా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. మామూలుగా అన్నిటికి వేసినట్టే పైపింగ్ వేశారండి. ఇది ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నానంటే, మనకు గోల్డ్ కలర్ పూసలతోని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. చివరి భాగంలో గోల్డ్ కలర్ పూసలతోని కొంచెం మీడియం సైజు ఒకటి తీసుకున్నాను పూస, కొంచెం లావు పూస ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే లావుగున్న ఏమో పొడుగు వాటికి వేస్తున్నాను, కొంచెం చిన్న సైజు ఏమో మధ్య వాటికి వేస్తున్నాను. ఇక మనం అన్ని పూసలన్నీ ఇలాగే మనం మామూలుగా అన్నిటికి కుట్టుకున్నట్టే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చిన్న సైజు పూస పెడుతున్నాను. ఇదండి, కొంచెం పొడుగున్నదని కొంచెం పెద్ద సైజు పెడితే మనకు చూడడానికి చక్కగా ఉంటుందని ఇలా పెట్టాను. ఈ గోల్డ్ కలర్ పూసలన్నీ కూడా అన్నిటి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి.
ఇది చిన్నగా సింపుల్గా వర్క్ చాలా బాగుంటుందండి. సింపుల్ వర్క్ కావాలన్న వాళ్ళకు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇక వీటి మధ్యలో నేను కుందన్స్ కుట్టాను. ఇది మనకు పొడుగు కుందన్స్ దొరుకుతాయి కదా, ఈ కుందన్స్ ఖాళీగా ఉన్నది కదా అని చెప్పేసి ఈ డిజైన్గా ఇలా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఇంకా మధ్యలో ఇంకా వేరేటి ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడైతే నేను ఈ పొడుగు కుందన్స్ పెడుతున్నాను ఇక్కడ. ఇవి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు చుట్టూ మధ్యలో అటు ఇటు కదలకుండా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా ఉంటుంది కదా, మన వర్క్ కూడా ఈజీగా వస్తుంది, బాగుంటుంది. అందుకనే నేను ఇది ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఈ సింపుల్ వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మా ఫుడ్, మాది విశిష్ట ఫుడ్ అని మాకు ఛానల్ కూడా ఓపెన్ చేసామండి. దాన్ని కూడా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను.